హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పనులు మా ఇంట్లో అయితే పనులు కాలేదు. ఇంట్లో పనులు అయిపోయినాయా చూడండి. నేనైతే ఇప్పుడు వచ్చేసి సేమియా ఉప్మా పప్పు చేస్తున్నానండి. పప్పు సేమియా ఉప్మా గిన్నెలు తోమేది అయిపోయింది. చూడండి ఎన్ని గిన్నెలు. మా ఇంట్లో అయితే మస్తు గిన్నెలు పడతాయి. గిన్నెలకు ఏం లోట్లేదు. చేసి నేనైతే సేమియా ఉప్మా ఫస్ట్ ఏంపి, అందరు చేస్తారు ఇట్లే. నేనైతే సేమియా ఉప్మాను ఇట్లా ఎంపుతా. ఫస్ట్ చూడండి, కొద్దిగా నెయ్యి నూనె ఏదైనా సరే, నెయ్యి అయినా నూనె అయినా వేసి ఇట్లా ఎంపుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇట్లా ఎంపేసి మంచిగా సేమియా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏంపాలి. కానీ ఇంకా గోల్డెన్ కలర్ రాలేదు ఇక్కడ. ఇంకా ఏంపాలి, బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత Incoming call from Naresh identified by Truecaller. అయిపోతాడు. నేను మొన్న అబ్జర్వ్ చేసిన లాగే వస్తే ఏం కాదంట, కానీ మా ఒక్కడి దాకా తప్పండ. నేను అందుకే సైలెంట్ పోయినప్ప. కాదు మా అయితే సేమియా ఉప్మాకి ఇట్లా రెడీ చేసుకున్నాను. మీరు ఎట్లా రెడీ చేసుకుంటారో, మీరు సేమియా ఉప్మా ఎట్లా చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి. ఉప్మా అయితే ఏం చేసిన నేనైతే పప్పు చేస్తున్నా. పాలకూర పప్పుకి ఉల్లిగడ్డ, పాలకూర, కరివేపాకు. ఇందులో టమాటా వేయదు కాబట్టి టమాటా వేయట్లేదు నేను. జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు, నూనె. నేను ఇక్కడ ఫస్ట్ పప్పు ఉడికించుకున్నా. ఎందుకంటే ఇది పప్పు ఫస్ట్ ఉడికించుకొని తర్వాత ఆకుకూర వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పప్పు అనేది. అదైతే సేమియా ఉప్మా రెడీ. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి
ఆకుకూర చాలా ఎక్కువైపోయింది. ఈ ఆకుకూర చేసుకుందామని ఇది సగం పప్పు చేసిన, సగం ఇప్పుడు ఫ్రై ఆకుకూర ఫ్రై చేద్దామని ఫ్రై చేయాలి. ఆకుకూర మిగిలిపోయింది కదా, కొద్దిగా ఆకుకూర ఫ్రై చేసుకుందామని చేస్తున్నానండి. ఆకుకూర ఫ్రై, ఆకుకూరలా గుడ్లు ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది, కానీ నేను ఇప్పుడు వేస్తలేను. చూడండి, ఆకుకూరలా ఎక్కువ మట్టిగా ఎల్లిపాయ దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అల్లం ఎల్లిగడ్డ కంటే ఉట్టి ఎల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది ఆకుకూర. నేను ఎక్కువైతే ఎల్లిగడ్డనే వేస్తాను. ఎల్లిపాయలు దంచి ఆకుకూరలు ఎక్కువ ఎల్లిపాయలు దంచి వేస్తాను. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఎల్లిగడ్డ ఎక్కువ వేస్తాను. ఆకుకూర వేసుకుంటున్నా. ఆకుకూరలు తింటే మంచిది అంటారు కదా, నేనైతే ఆకుకూరలు ఎక్కువ తినాలి, నాకు అవసరం. ఇందులో టమాటా వేయట్లేదు, ఎందుకంటే పాలకూర కూడా వేసిన కాబట్టి నేను టమాటా వేస్తలేను. టమాటా వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా తోటకూర, మెంతెం కూర ఇంట్లో టమాటా వేస్తే బాగుంటుంది, కానీ నేను వేయట్లేదు. పాలకూర వేసిన కాబట్టి ఇది పాలకూర, తోటకూర, మెంతెం కూర 3 ఆకుకూరలు కలిపి పప్పు చేసిన, మిగిలిపోయింది ఫ్రై చేస్తున్నా. ఆకుకూర అయితే మంచిగా ఉడుతుంది కదా, నీళ్ళు వేయలేదు నేను, నూనెలో ఉడికిస్తా. వచ్చేసి జీలకర్ర పొడి, మనం కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర పొడి చూడండి.
హాయ్ ఫ్రెండ్స్, మీ టిఫిన్ అయిందా? నాదైతే టిఫిన్ వాటర్ మిలన్ జ్యూస్. నాది వచ్చేసి ఈరోజు వాటర్ మిలన్ జ్యూస్. మీ టిఫిన్ అయిందా? ఏం టిఫిన్ చేసిర్రు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బట్టలు వాష్ చేయాలి, ఇంకా ఇండ్లు ఉడవాలి, తుడవాలి. వంట అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్ట మొత్తం సాఫ్ చేయాలి, మళ్ళీ గిన్నెలు అన్నీ. చూడండి, నేనైతే ఒక చిన్న స్వీట్ తయారు చేసుకుంటున్నా. ఇది వచ్చేసి నెయ్యి, దాంట్లోకి పిస్తా ఖజూర, నల్ల ఖజూర, గుమ్మడికాయ గింజలు, ఇవన్నీ చూడండి. ఇవి వేసి నెయ్యి పోసిన. మంచిగా ఎగినాయి. ఇప్పుడు ఇందులోనే నేను రవ్వ పోసేస్తాను. కొంచెం బాగా ఎంపితే బాగుంటుంది. బాగా వేయనివ్వండి దీన్ని. చూడండి, నెయ్యి వేసి ఎంపిన అసలు రవ్వ స్మెల్ బాగా వస్తుంది, నెయ్యి వాసన. బాగా వేగింది. నేనైతే దీంట్లో వేడి నీళ్ళు గరం పెట్టి పోసుకుంటా. మీరు ఎట్లా పోస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే వేడి నీళ్ళు గరం పెట్టి వేడి నీళ్ళు గరం పెట్టి పోసుకుంటే ఇది అనేది ఉండలు ఉండదు, ఇలాగా గడ్డలుగా ఇట్లా రాదు, సాఫ్ట్గా వస్తుంది. ఇలా చూడండి. ఇంకా కొన్ని వేద్దాం నీళ్ళు. నేనైతే ఇది స్వీట్ రవ్వ, బెల్లం రవ్వ అంటున్నా. బెల్లం వేస్తా, చక్కెర వేయను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి బెల్లం. చూడండి, పొడి బెల్లం. చక్కెర వేస్తే బాగుంటుంది, కానీ చక్కెర తినొద్దు ఎక్కువ, అందుకే నేను బెల్లం వేసిన. నేను ఎక్కువ బెల్లంతోనే తింటాను.
దీని మీద వచ్చేసి నెయ్యి చూడండి. చాలా బాగుంటుంది. పోతావా టైం పడుతుంది